ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దానికన్నా ముందుగా ఒక చిన్న మాట. ఈ లోకములో అందరి చేత వెలివేయబడ్డావా? నీ కుటుంబీకులే, నీ యొక్క స్నేహితులు, ప్రాణంగా ప్రేమించిన వారే నిన్ను వెలివేశారా, త్రోసివేశారా? నీ భర్త నిన్ను వెలివేశాడా? నీ భార్య నిన్ను వెలివేసిందా? పిల్లలు నిన్ను వెలివేశారా? ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరా? అయితే ఈ మాట నమ్ము బిడ్డ. అందరూ నిన్ను వెలివేసిన, అందరికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకరున్నారు. ఆయనే మన ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము పెట్టి అంత ప్రేమ, తన ప్రాణాన్నే నీ కొరకు ఇచ్చాడు. ఈ రోజు యేసే దగ్గరికి రా. ఎవరున్నా లేకపోయినా యేసే మన జీవితంలో ఉంటే చాలు. యోసేపును అందరూ విడిచిపెట్టారు, అయితే దేవుడు యోసేపును ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎట్ ద సేమ్ టైం యోసేపు కూడా దేవుని విడిచిపెట్టలేదు. యోసేపు జీవితాన్ని మార్చిన దేవుడే నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ఎవరైతే నిన్ను వెలివేశారో ఈ రోజు వారే నీ దగ్గరికి వచ్చి నీ సహాయం కొరకు, నీ యొక్క మాట కొరకు వారు ఎదురు చూచుదురుగాక. ఈ మాట మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, మా జీవితాల్లో నీవు చేసిన మేలులు, ఉపకారములన్నిటిని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ఎందరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. నాకంటూ ఎవ్వరూ లేరు, నేను ఒంటరిని, నా అనేవారే నన్ను అందరూ విడిచిపెట్టారు అని ఎవరైతే కృంగిపోయారో, ఒంటరి స్థితిలో ఉన్నారో దేవా, వారిని బలపరచయ్యా. నీ ధైర్యముతో వారిని నింపు. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగునా అన్నావు కదేసయ్య. ఎక్కడైతే నీ బిడ్డలు అవమానించబడ్డారో అక్కడే వారిని లేవనెత్తమని వేడుకొనిచున్నాను. ఎక్కడ కన్నీరు కార్చారో అక్కడే వారు సంతోషించుదురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతో మంది పరీక్షలు రాసి ఉన్నారు, పరీక్షల్లో గొప్ప జయము దయచేయమని వేడుకొనిచున్నాను. ఉద్యోగాలు లేని వారికి మంచి జాబ్స్ దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని లేవనెత్తండి, సమృద్ధిలోకి నడిపించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి, మారు మనసు దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా. వ్యసనాల చేత, త్రాగుడు చేత, అయ్యా తండ్రి, లోక పాపముల చేత ఎవరైతే బంధింపబడ్డారో అయ్యా, యేసు నామములో ప్రతి బంధకం నుంచి, ప్రతి వ్యసనం నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకొనిచున్నాను. దురాత్మ శక్తుల చేత, అపవాది శక్తుల చేత ఎవరైతే బాధపడుతున్నారో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థపరిచి బలపరిచి నీ సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకొనిచున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బలపరిచి దర్శించి వారి జీవితాల్లో ఘనమైన నీ యొక్క కార్యాలు జరిగించి నీ సాక్షిగా ప్రతి బిడ్డను వాడుకోమని, వాక్యానుసారంగా జీవించే కృప అందరికి అనుగ్రహించమని, మీరే మహిమను పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్.